హాయ్ ఫ్రెండ్స్, మేము పెనమాకలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికైతే వెళ్ళాము. అక్కడ ముందుగా చూడండి గరుత్మంతుని దర్శనం చేసుకొని ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో గోపురాన్ని ఒకసారి చూడండి. ఈ ఎంట్రన్స్లో నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే 3 అంతస్తులు అయితే ఉంటాయి. 3 అంతస్తుల్లో 3 దేవుళ్ళు అయితే ఉంటారు. మేము ఫస్ట్ అంతస్తుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్వామిని దర్శనం చేసుకున్నాము. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మొదటి అంతస్తులో శ్రీవారి కళ్యాణం అయితే జరుగుతుంది. చాలా కన్నుల పండుగ వైభవంగా శ్రీవారి కళ్యాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కళ్యాణం జరుగుతుండగా 2వ అంతస్తులోకి వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని అయితే దర్శించుకున్నాము. 3వ అంతస్తులో స్వామివారు చాలా చక్కగా ఉన్నారండి. చాలా బాగా అయితే మేము దర్శనం అయింది. అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని బయటకైతే వచ్చిన తర్వాత స్వామివారి హాల్లో చాలా స్వామివారులను అయితే చాలా దేవుళ్ళు అయితే చాలా మంచిగా కట్టారు. ఎన్ని ఉన్నాయో అసలు చుట్టూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉన్నాయి. ఆ దేవుళ్ళందరినీ కూడా మేము దర్శించుకొని చూసి ఎంతో మనసుకు చాలా ప్రశాంతతగా ఉందండి. మూడో అంతస్తులో స్వామివారిని దర్శించుకొని కిందకైతే మరలా వచ్చామండి. కింద చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. అన్నీ చాలా ఫ్లవర్స్ ఏంటి, కాయగూరలు ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, అన్నిటితో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. అయిపోవచ్చింది, కానీ మేము పైనుంచి కిందకు వచ్చేసరికి అయిపోవచ్చిందండి. ఈ డెకరేషన్ చూడండి చాలా బాగా, స్వామివారి దగ్గర ద్రాక్షలతో చాలా బాగా అయితే చేశారండి. అది స్వామివారిని దగ్గరగా చూడండి. కళ్యాణం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉత్సవ విగ్రహాలను అయితే పెట్టారండి. అక్కడ ఫోటోలు తీసుకొని అవి చూసుకొని వచ్చామండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్, పెనమాక మీకు కుదిరితే ఒకసారి పెనమాక వెళ్ళండి, చాలా బాగున్నాయి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.